ఉస్మానియా బిస్కెట్లు 1 2 3 3.5 అద్దుకొని తిందాం. చాయ్ లో ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ సూపర్ ఉంటది కదా. అరే అమ్మ ఇరిగిపోయింది ఏం రాబా ఇది. పొద్దుగాల కిటికీ పక్కన కూర్చొని చాయ్ తాగుతా ఉంటే బయట వాతావరణం మొత్తం కనబడతా ఉంటది. ఇప్పుడు 3వ బిస్కెట్ అద్దుకొని రుచి చూద్దాం. దీన్ని నోట్లో పెట్టుకోవాలని సౌరంగా పెట్టదంటే ఇదేంద్రా ఇరిగిపోతుంది ఒక్కసారి ముంచితేనే. దీని తెలియదు అనుకుంటా మనకి చేతబడి వస్తుందని అతికిచ్చేద్దాం. సరే ఇప్పుడు 2వ బిస్కెట్ తీసుకొని ముంచుదాం. ఇదన్నా తునగకుండా ఉంటుందో లేదో. గాడ్ ఈస్ గ్రేట్. ఇది తునగలే తినేసిన. ఇక ఇప్పుడు ఫస్ట్ దాన్ని మింగుదాం. ఇదన్నా మింగనిస్తుందో మింగనియదో. మెల్లగా ముంచుదాం ఒకసారి. మెల్ల నోట్లో పెట్టి ఇది కూడా ఇరిగిపోయింది రాబాయ్. ఎన్నిసార్లు ముంచిన గట్టి ఉంటుందని 70 రూపాయలు తీసుకున్నాడు ప్యాకెట్. బిస్కెట్లని చాయ్ అడుగున పడ్డదని ఊపుకుంటూ ఒక్క బొక్కల తాగేసి ఖాళీ ప్లాట్ ఖాళీగా ఉండదని ఆ షెడ్ లో గోమాతలను కట్టేస్తారు. వాటిని ప్రతిరోజు చూడండి అదృష్టం. మొత్తానికైతే కప్పులో ఉన్న చాయ్ మొత్తం తాగేసిన. మరి గ్లాస్ లో ఉన్న చాయ్ ఎవరు తాగుతాడు? మీ తాత తాగుతాడు అనుకోని ఆ గ్లాస్ లో ఉన్న చాయ్ కూడా కప్పులో పోసుకొని మరి నిండిపోయింది కదా రాబాయ్. అది కథం పట్టించి ఇంకిత ఉందని చెప్పి మళ్ళీ పోసుకుని ఇంకో కొంచెం ముందు ఇది తాగుతారా మీరు? అయినా మా చాయ్ మీరు ఎందుకు తాగుతారు లేండి. గ్లాస్ ఖాళీ, కప్పు ఖాళీ. ఇప్పుడు మోషన్ కి వెళ్తే కడుపు ఖాళీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.